నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మోహన్ బాబుకి సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది సార్. అసలు ఎందుకని సుప్రీంకోర్టుకి ఈయన ఏం పిటిషన్ వేసుకున్నారు, ఎందుకని రిజెక్ట్ చేసింది, ఈయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టు చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ కేసు? ఈయనకి డిసెంబర్ 23వ తేదీ హైకోర్టు ఇక్కడ బెయిల్ రిజెక్ట్ చేసింది. యాక్చువల్గా ఈ కేసు చాలా మందికి తెలుసు. బ్రీఫ్గా చెప్పాలంటే వాళ్ళ చిన్న అబ్బాయి మంచు మనోజ్కి మోహన్ బాబు ఫ్యామిలీకి మధ్య గొడవలు మొదలైనవి. మంచు మనోజ్ మోహన్ బాబు మీద కేసులు పెట్టాడు, మోహన్ బాబు ఏమో మంచు మనోజ్ మీద కేసులు పెట్టాడు. అంటే మంచు మనోజ్ వాళ్ళ టీం వచ్చి మా ఇంటి మీద దాడి చేసింది, నా ప్రాపర్టీని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్లో, దాన్ని విడిపించి నాకు ఇవ్వండి, నాకు వాళ్ళ నుంచి ప్రాణరక్షణ కల్పించండి అని ఈయన కంప్లైంట్ చేశారు. మనోజ్ ఏమో డైరెక్ట్గా మోహన్ బాబు మీద చేయలేదు, కానీ కొంతమంది వ్యక్తులు ఇలా చేశారు, సీసీటీవీ ఫుటేజ్లు కూడా తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. ఈ లోపల వాళ్ళ బ్రదర్ మంచు విష్ణు అమెరికా నుంచి వచ్చాడు, తను రంగంలో దిగాడు. దాంతో ఇంకా అది పెనవేసుకుపోయింది, చిక్కుముళ్ళు అంటారు కదా, అలాగా వెళ్ళిపోయింది. అతను ఏం చేశాడంటే మనోజ్కి సంబంధించిన బౌన్సర్లు అంతా తరిమేసి తన బౌన్సర్లు మోహన్ బాబు ఇంటి దగ్గర జల్పల్లి ఫామ్ హౌస్లో పెట్టాడు. ఎప్పుడైతే పెట్టాడో ఇతను ఏం చేశాడు, మంచు మనోజ్ తన బిడ్డ అక్కడ 9 months బిడ్డ అక్కడ ఉంది. సో తన 9 month ఫిమేల్ చైల్డ్ పాప ఉంది, ఆ పాపను తీసుకురావాలి నైట్ బయలుదేరి వెళ్ళాడు. అయితే అతనికి తెలుసు నేను వెళ్తే అక్కడ బౌన్సర్లు విష్ణు బౌన్సర్లు ఉన్నారు అడ్డుకుంటారని చెప్పి తన బౌన్సర్లు ఏమో రానివ్వట్లేదు. అందుకని తను ఏం చేశాడంటే కొంతమంది జర్నలిస్టులని రిక్వెస్ట్ చేశాడు, మీరు వస్తే నా మీద దాడులు చేయరు, వాళ్ళు కెమెరాలు అవన్నీ ఉంటాయి కాబట్టి. అంటే వీళ్ళు వెళ్ళారు, 5 ఇలాగా కొంతమంది జర్నలిస్టులు వెళ్ళారు. అయితే అక్కడ వాళ్ళు మనోజ్ ఊహించినట్టే ఇతన్ని రానివ్వలేదు. రానివ్వకపోయేసరికి మనోజ్ గట్టిగా వాళ్ళతో పెనుగులాడి గేట్లు ఓపెన్ చేసుకుని వెళ్ళాడు. ఆ క్రమంలో షర్ట్ కూడా చినిగిపోయింది. వెళ్ళిన క్రమంలో వీళ్ళు కూడా గేటు ఓపెన్ చేసినాక మనోజ్తో పాటే వీళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు మోహన్ బాబు చాలా ఆగ్రహంతో, ఆయనకి ఇవన్నీ తెలియదు కదా, ఇతను పిలుచుకొచ్చాడా లేదా అని తెలియదు. అతనేమనుకున్నాడు, గత కొంతకాలంగా మీడియా మీద కోపంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఇంత నెగిటివ్గా ఫస్ట్ టైం రాయడం మీడియా కూడా. విపరీతంగా మనోళ్ళు ఏంటంటే లేనిపోనివి రాసేయడంలో ఇవాళ మీడియా ఎలా ఉందో మనం చూస్తున్నాం. అలాగే లేనిపోనివన్నీ ఊహించి రాసేసి ఇదైంది. ఆయన చాలా బాధలో ఉన్నాడు, కోపంలోనూ బాధలోనూ ఉన్నాడు. ఆ టైంలో ఆయనకి ఇది కనబడేసరికి ఆయనకి కట్టలు దించుకున్న కోపం. మామూలుగానే ఏజ్డ్ పీపుల్కి బీపీ ఎక్కువ ఉంటుంది, ఈయనకి 78 అని ఆయనే చెప్పుకుంటున్నాడు. సో 78 yearsలో ఈ కోపంలో ఏం చేశాడు, ఆయన కన్నుమిన గనక రాగానే వీళ్ళకి తెలియదు కదా ఈ పాయింట్ ఆఫ్, వీళ్ళు ఆయన ఏమన్నా ఆయన మాట్లాడతాడేమో అనుకోని చెప్పండి సార్ అని వీళ్ళు మైక్ పెట్టారు. సో ఆయన కోపం వచ్చేసి మైక్ లాక్కొని ఇంకా కొట్టేశాడు. అప్పటికే ఆయన్ని వాళ్ళోళ్ళు టీము తీసుకున్నారు, లేకపోతే ఇంకా ఈ అబ్బాయికి ఇంకా గాయమైంది. అప్పటికి కూడా ఇక్కడ ఎముక ఎరిగింది. రంజిత్ అనే ఒక TV9 అబ్బాయికి, TV5 విలేకరులకు కూడా దెబ్బలు తగిలాయి. దాంతో వీళ్ళు కేసులు పెట్టారు. మొత్తం జర్నలిస్ట్ సంఘాల రంగంలో దిగినాయి. జర్నలిస్ట్ సంఘం మామూలుగా అయితే పోలీసులు ఫస్ట్ అత్యయత్నం కేసు పెట్టలేదు, మామూలుగా దాడి కేసు పెట్టారు. కానీ జర్నలిస్ట్ సంఘాలు ప్రెజర్ చేసే, ధర్నాలు చేసే, ఇవన్నీ చేసేసరికి పోలీసులు కూడా కేసు పెట్టాలని ఇదైంది. పైగా వీడియో ఫుటేజ్ ఉంది, అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. దాంతో 109 BNS భారతీయ న్యాయ సంహిత 109వ సెక్షన్ కింద ఆయన మీద కేసు పెట్టారు. అది హత్యాయత్నము కేసు అనమాట. హత్యాయత్నం అనేది నాన్ బెయిలబుల్ కేసు. దాని తర్వాత మన ఇక్కడ సిపి వాళ్ళు పిలిపించారు ఇద్దరిని. ఇటు మనోజ్ విష్ణు వెళ్ళారు. వెళ్ళి బైండ్ ఓవర్ ₹1,00,000 బైండ్ ఓవర్ ఇచ్చారు, మేము ఇంక మీదట గొడవలు చేస్తే ఈ ₹1,00,000 మీరే తీసుకోండి అన్నట్టుగా బైండ్ ఓవర్ రాసి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ఈయన దాడి చేశాడో ఈయన ఇమీడియట్గా మళ్ళీ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు మోహన్ బాబు. 2 రోజులు ఎంతో ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు. ఈ లోపల ఇంకా కొన్ని గొడవలు జరిగాయి. విష్ణు వాళ్ళ మదర్ బర్త్డేకి మన మనోజ్ చేస్తున్నప్పుడు అతను వచ్చి డీజిల్లో చక్కెర పోసి ఇబ్బందులు పెట్టాడు అనేది మళ్ళీ ఇతను కేసు పెట్టాడు. ఇతని మీద వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు. ఈ లోపల మదర్ కూడా మనోజ్ తప్పు అన్నట్టు ఈమె చెప్పింది, ఆమె దగ్గర బలవంతంగా చెప్పించారని మళ్ళీ మనోజ్ ఆరోపించాడు. ఈ లోపల ఏమైంది, అక్కడ
తిరుపతి దగ్గర విద్యానికేతన్ దగ్గరకి సుమన్ టీవీ విలేకరులు వెళ్తే వాళ్ళని కిడ్నాప్ చేసి లోపల పెట్టి వాళ్ళ మీద దాడి చేసి ఆ కెమెరాను ధ్వంసం చేసి ఆ కేసు ఒకటి ఉంది అక్కడ. ఇవన్నీ జరగడంతో మోహన్ బాబు దగ్గర 2 గన్స్ ఉంటే ఒకటేదో 303 రైఫిల్, ఇంకేదో పిస్టల్ ఏదో ఉన్నట్టుంది. ఈ రెండింటినీ కూడా చిత్తూరు జిల్లాలో ఉండి రెండింటినీ స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ఇది ఇచ్చారు, చేసుకున్నారు. ఈ లోపల మోహన్ బాబుని విచారణకు పిలిస్తే ఆయన నాకు హెల్త్ బాగాలేదన్నాడు. చివరికి అసలు ఇండియాలో ఉన్నాడా లేదా అన్న సందేహం కూడా వచ్చింది. ఈ కాంటెక్స్లో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతుందన్న వార్తలు వచ్చాయి. దాంతో ఆయన ఏం చేస్తాడంటే హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్పీల్ చేశాడు. ఈ లోపల ఆయన తెలివిగా ఏం చేశాడంటే రంజిత్ని పోయి కలిశాడు హాస్పిటల్లో. వాళ్ళకి సారీ చెప్పారు, దానికి ఆయన ఖర్చులు మిగతా కాంపన్సేషన్ ఏదో కట్టిస్తామన్నారు. దాంతో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కంప్లైంట్ అయితే విత్డ్రా తీసుకోలేదు, సైలెంట్గా ఉన్నారు. సో ఈ క్రమంలో మీడియా యాజమాన్యానికి కూడా ఈ TV9, TV5 యాజమాన్యానికి కూడా ఆయన పర్సనల్గా ఫోన్లు చేసి సారీ చెప్పాడు. ఈ ఇష్యూలో మాత్రం మోహన్ బాబుకే పబ్లిక్ నుంచి కూడా సింపతి వచ్చింది. ఆయన ఏదో వాళ్ళ కుటుంబ సమస్యలు, కొడుకులు, ఆస్తులు, ఆయన ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంటే మీడియా వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళింది నైట్ టైము? ఎవరైనా ఇంట్లోకి మీడియా వస్తే గమ్ముంటారు. రెండోదోడు మీడియానైనా లేకపోతే దుష్ట శక్తులు కూడా మీడియా ముసుగులో వెళ్ళొచ్చు కదా, మీరెందుకు వెళ్ళారు ఆ టైంలో అని మీడియా మీద, రెండోది మీడియా అతి మీద అందరికి కోపం ఉంది ప్రజలకి. అందువల్ల ఈ విషయంలో మాత్రం పబ్లిక్ సింపతి మోహన్ బాబు వైపు ఉంది. పబ్లిక్ సింపతి అనేది సరిపోదు కదా, లీగల్ గా ఎలా ఉండాలి. సో ఈయన లీగల్ గా ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు కోర్టు ఈయనకి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది అత్యాయత్నము, గట్టిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేయడం వల్ల ఈయనకి ముందస్తు బెయిల్ రాలేదు. రాకపోయేసరికి ఈయన కొద్ది రోజులు ఎక్కడో మిస్ అయినట్టుగా ఉన్నాడు, కనబడలేదు చాలా రోజులుగా. అయితే ఇప్పుడు ప్రశ్నలు ఏమొస్తున్నాయంటే, అల్లు అర్జున్కి సంబంధం లేకపోయినా ఆయన జస్ట్ వెళ్ళాడు అంతే, ఆయనకి చనిపోయిన ఆమెకి సంబంధం లేదు. అది పోలీసుల అక్కడ సెక్యూరిటీ కానీ జనాల్ని లోపలికి పోనకుండా అడ్డుకోవడంలో పోలీస్ ఫెయిల్యూర్ కనబడుతుంది. దీని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అడ్వకేట్స్ కంప్లైంట్ చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోలీసుల నుంచి నివేదిక కోరింది. ఈ కాంటెక్స్లో అల్లు అర్జున్ మాత్రం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అతన్ని ఏదో పెద్ద దోషులాగా చిత్రీకరించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మోహన్ బాబు డైరెక్ట్గా అటాక్ చేసి అతనికి కొద్దిగా అంటే కన్ను పోయిండేది, ఇంకా గట్టిగా తగిలింటే ప్రాణం పోయిండేది చేస్తే మాత్రం అతని మీద కేసు లేదు, అతను అరెస్ట్ లేదు, అతని మీద 109 పెట్టి అతన్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు అన్న విమర్శలు గవర్నమెంట్ మీద వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తను కానీ బెయిల్ కానీ రాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన ప్రెజర్ గవర్నమెంట్ మీద ఉంటుంది, లేకపోతే పక్షపాతం క్లియర్ కనబడుతుంది. అందుకని మోహన్ బాబు ఇప్పుడు సుప్రీంకోర్టుకు నిన్న ముందస్తు బెయిల్ వేశాడు. అంటే ఈ హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ పిటిషన్ వేశాడు ముందస్తు బెయిల్ ఇవ్వమని. అయితే అక్కడ ఏం జరిగింది, ఈయన ముకుల్ రోహత్గిని అడ్వకేట్గా పెట్టుకున్నాడు. అక్కడ మామూలుగా ఏం జరుగుతుందంటే కోర్టులలో ఇప్పుడు ఒక దగ్గర లిస్టింగ్ ఉంటుంది. ఆ లిస్టు ప్రకారం ఆ రోజు ఫైల్స్ చూస్తారు జడ్జెస్. ఇప్పుడు ఒక లిస్ట్ వచ్చే లోపల ఇదే అడ్వకేట్ ఇంకొక కోర్టులో, సుప్రీంకోర్టు అంటే దాదాపు 50 కోర్టులు ఎన్నో ఉంటాయి లోపల బెంచెస్. సో అక్కడికి వెళ్ళాలి కదా, వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది వచ్చింది అనుకో, అప్పుడు ఏంటంటే 2 రకాలు అడుగుతారు. ఒకటి అడ్జర్న్మెంట్, రెండోది పాస్ ఓవర్ అంటారు. అడ్జర్న్మెంట్ అంటేమో పోస్ట్ పోన్ చేయమని, పాస్ ఓవర్ అంటేమో దీన్ని పక్కన పెట్టి మిగతా లిస్ట్ చూసుకోండి, ఈ లిస్ట్ అయిపోయినాక దీన్ని చేయండి అనే దాన్ని పాస్ ఓవర్ అంటారు. అలాగా పాస్ ఓవర్కి అడిగారు అనమాట. ఎందుకంటే ముకుల్ రోహిత్ వేరే దగ్గర ఉన్నాడు, కానీ కోర్టు ఒప్పుకోలేదు పాస్ ఓవర్కి. అలా పెట్టడానికి లేదు, ఇప్పుడే రావాలని. దాంతో గురువారానికి పోస్ట్ పోన్ చేశారు. అయితే గురువారానికి పోస్ట్ పోన్ అయితే ముకుల్ రోహిత్కి మళ్ళీ వచ్చాడు అక్కడి నుంచి. వచ్చి సార్ ఇప్పుడు నేను వచ్చాను కదా నాది చూడండి అంటే, అట్ట కుదరదు, గురువారమే రండి అని చెప్పింది కోర్టు. మామూలుగా పాస్ ఓవర్లు అనేవి జరుగుతుంటాయి, ఇవన్నీ రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు. కానీ ఒక్కోసారి కోర్టు కూడా నమ్మాలి నిజమైన కారణంతోనే పాస్ ఓవర్ అడుగుతున్నారని. కోర్టు కన్విన్స్ కాలేదనుకో పాస్ ఓవర్ని రిజెక్ట్ చేయొచ్చు, కోర్టు పెరగేటివ్ అది, అంటే కోర్టుకు ఉండే హక్కు. సో అలాగా ఇప్పుడు కోర్టు గురువారానికి పోస్ట్పోన్ చేసేసింది. సో గురువారం వరకు ఈయనకి బెయిల్ లేదు. ఈయన్ని గురువారం లోపల అరెస్ట్ చేయాలనుకుంటే చేసేయచ్చు, అడ్డేం లేదు. కానీ పోలీసులు కూడా చేయట్లేదు. అంటే ఇక్కడ ఏదన్నా జరిగిందా బ్యాక్ ఎండ్లో అనే ఒక డౌట్ కూడా ఉంది. అంటే మోహన్ బాబు ఏమన్నా ఒప్పందాలు ఏమన్నా చేసుకున్నాడా, లేకపోతే
అతన్ని మాత్రం ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి మోహన్ బాబుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? లాస్ట్ మంత్ 24 డిసెంబర్ 23 విచారణకు రాకపోతే అవును మేము సార్. అరెస్ట్ చేస్తామని ప్రకటించిన సిపి ఉమ్, ఇప్పుడు దాదాపు 2 వారాలు అయిపోతా ఉంటే ఉమ్.